కలవడానికి ప్రధాన పాత్ర అయిన మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అందరూ అంటే పార్టీ అన్నాక ఎన్ని అరమరికలు ఉన్నా పైన నాయకులు మొత్తం సమైక్యతగా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, పైన నాయకులు సైక్యతగా ఉన్నారు కానీ కింద కార్యకర్తల్లో తేడాలు ఉన్నాయి. ఇంకా మా జెండా పొడుగుంది, మా జెండా చిన్నది పెట్టినారేమి, మా తలకాయ ఇంతదే పెట్టినారేమి సార్ చెప్పారు. మేమేం చెప్తున్నామంటే జన సైనికులుగా గౌరవ అని ఉంటుంది. అంటే అది మోడీ గారి ఫండ్స్తో నిర్మించిన రోడ్డు. అది ఎవరికి తెలుస్తుంది? పిఎం సామాన్య ప్రజలకు తెలియదు కదా. దాని కింద ఏం రాస్తారంటే జగనన్న బాట అన్నగారి ఆధ్వర్యంలో, మనందరి ఆధ్వర్యంలో ఒక పెద్ద మీటింగ్ 2-3 సార్లు రమ్మని మేము రిక్వెస్ట్ చేసాం. 2-3 సార్లు వస్తాను మీ నియోజకవర్గానికి అని చెప్పాడు. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా జనసైనికులన్నీ ఏమన్నీ వాళ్ళకి తెలిసిపోవాలి. ఇంకా మనం తిరగడం వేస్ట్, ఇంకా మనం దండం పెట్టడం వేస్ట్ అని చెప్పి మొదటి రోజే ఈ కూటమి ఎన్డీఏ కూటమి గెలిచిపోయింది. జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్ విజయం సాధించినాడు అని రాజుకుంట ఆంజనేయ స్వామి సాక్షిగా ఈ నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకోవాలి. ఈ నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకోవాలి. నిజంగా మన మధ్య చాలా సమస్యలు ఉంటాయి. 100% మనం మనుషులం, రాళ్ళు కాదు కదలకుండా ఉండడానికి. మనుషులు అన్నాక చలనాలు ఉంటాయి, మోషన్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. మీ అందరికీ ఒకవేళ నేను పిలవలేదు, నువ్వు ఇంకోటి ఫోన్ చేయలేదు అని ఉంటే మీకు మీ తల్లిదండ్రుల పాదాలు కూడా నమస్కరిస్తున్నా. 100 మాటలు నన్ను మాట్లాడండి, శిరస్సు ఉంచి అడుగుతున్నా. నా నాయకుడు, ఆయన ఆశయం కోసం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి అరవ శ్రీధర్ పెట్టిన క్లాసు గుర్తును ప్రతి ఇంటికి తీసుకెళ్ళండి. ఎందుకంటే కొన్ని జిల్లాల తర్వాత, కొన్ని దశాబ్దాల తర్వాత మనకు వచ్చిన అవకాశం ఇది. రైల్వే కూడా నాకు తెలిసి కర్నూలు, కడప, అనంతపురం అంతకుముందున్న బ్రిడ్జి తెలుగుదేశం వాళ్ళు కట్టిస్తే ఈయన ఆడిపోయి ఏడాదితో కటింగ్ చేశాడు. ఈయన హాస్పిటల్ కట్టించాడు. నాకు తెలిసి మా డిస్కషన్లో 1.5-2 కోట్ల లాస్ట్ అను. దాని నుంచి ఆయన 10 మందితో నిలబడి, ఈయన టౌన్ అధ్యక్షుడు, ఈయన దేశము, ఈయన రాష్ట్రం అని పోయి నిలబడి ఫోటోలు తీసుకున్నాడు. అత్త సొమ్ము అల్లుడుదానం అంటే ఇదే. సొమ్ము ఒకటిది, సోము ఒకటి. పని చేసి చేయాలి. నువ్వు పని చేసి చెయ్యి. నువ్వు చిట్వేలు డబుల్ రోడ్డు వేసి ఓపెన్ చెయ్యి. ఈరోజు చెప్తున్నా, అరవ శ్రీధర్ అనే మా జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ద్వారానే రైల్వే అండర్లైన్ పూర్తవుతుంది, చిట్వేలి డబుల్ రోడ్డు పూర్తవుతుంది. మీరు చూస్తూనే ఉండండి ఎమ్మెల్యే గారు, మరీ ముఖ్యంగా మీరు చూస్తూనే ఉండండి మిథున్ రెడ్డి గారు. చివరిగా ఒక మాట చెప్తా. మిథున్ రెడ్డి సారు ఇక్కడ ఎంపీ ఏం చేసినాడు సార్? ఏం చేసినాడు? ఒక 3 సంవత్సరాలు అక్కడ ఒక ట్రైన్ ఆపేదానికి ప్రయత్నం చేయాలి. పైపెచ్చు అంతా మిథున్ రెడ్డి సార్, మిథున్ రెడ్డి సార్. ఇక్కడ మా బాధ ఏంటంటే, ఈయన ఒక 100 కోట్లు 1000 కోట్లు ఎత్తుకొని పోయి మా నాయకుడిని ఓడించడానికి పిఠాపురంలో అంతా ఈయన ఇన్ఛార్జ్. నేను అడుగుతున్నా, మనం ఇక్కడ పీఠం కోసేస్తే రాజ్యంపేట బచావు, ముందు మిథున్ రెడ్డి నరివేస్తాం. ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టండి. సభకు అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆదర్శ నాగేంద్ర గారికి, అదే మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా ఉపానంద రెడ్డి గారికి, అదేవిధంగా మన జనసేన పార్టీ తరఫున 3 జిల్లాల్లో అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలో మన తాతచెట్టి నాగేంద్ర చెప్పినట్టు మనకు ఒక సీట్ ఇచ్చినారు. ఆ ఘనత మన అమరసుందర్ గారికే దక్కింది. అది దక్కిందంటే ఈరోజు తాతచెట్టి నాగేంద్ర కావచ్చు, మా జోగినేని మణి కావచ్చు, అందరూ కూడా అందుండి అన్ని కుల మతాలకు అతీతంగా అన్న వేదిక మీద ఎన్డీఏ కూటమి నాయకుడికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మండలం నాయకులకి, కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన పత్రికా విలేకరులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా రైల్వే కోర్టు నియోజకవర్గం సీటు విషయంలో మాట్లాడుతున్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక సూచన చేశారు. రూపాయలు ఖర్చులో భాగంగా జనసేన కూటమికి
జనసేనకి టికెట్ పోవచ్చు. అయినా కూడా కష్టపడి జనసేన అభ్యర్థి ఎవరున్నారో తప్పకుండా తెలుసుకొని రావాలని ఆయన ముందు నాకు ఒక మాట చెప్పాడు. అది ఎవరికి తెలియదు. తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో నమ్మకం నాయకులు కష్టపడి నా మీద నమ్మకం వచ్చి అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారికి పోయినప్పుడు ఆయన అన్ని ఆలోచన చేసి కమిటీలో కూర్చొని ఎస్ రూపానంద రెడ్డి మన జనసేన నాయకులు అందరూ చెప్పినట్టు చేస్తే ఆయన సర్వే ఆయన చేసుకున్నారు. చేసిన తర్వాత తప్పకుండా తెలుసుకొని వస్తారని ఆయన నమ్మకం తోటి 60 సీట్లకు టికెట్ ఇవ్వడం జరిగింది. చాలా ధన్యవాదాలు. సీటు రాయలసీమ మంచి మెజార్టీలో గెలిపిస్తాం సార్. 20 ఏళ్ళు కోవిడ్ చరిత్ర చూస్తే నేను చెప్పాల్సిన పని అందరూ తెలుసు. ప్రతి ఒక్కరూ తెలుసు ఏ అభివృద్ధి జరిగింది. ఏ పాపన ఏ నాయకుడు కూడా సీఎం దగ్గరికి పోయి సార్ మాకు ఈ డిగ్రీ కాలేజీ కావాలా, మాకు ఇంజనీరింగ్ కాలేజీ కావాలా, మాకు మెడికల్ కాలేజీ కావాలా, మాకు ఇండస్ట్రీస్ కావాలా అడిగిన పాపాలండి. ఎవరు కూడా వాళ్ళ స్వార్థం కోసం పోయి వాళ్ళు పని చేసుకొని కోట్ల రూపాయలు సంపాదించారు. ఓకే, అదేమి ప్రజలకు ఏ ఇవ్వయి కూడా దగ్గరికి ఎలక్షన్ వచ్చినప్పుడు అధికారులు చిన్న అధికారులైనా చెప్తూ డబ్బులతో కొనేసి, ఎందుకంటే కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఈ రోజు ఆ డబ్బులతో మీరు ముందుకు వస్తారు. దయచేసి మీరందరూ ఒకే ఒక్కసారి 20 సంవత్సరాల నుంచి అందరికీ అవకాశం ఇచ్చారు. ఈ కోవిడ్ డెవలప్మెంట్ చేశారు. దయచేసి ఒకే ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. తప్పకుండా కోవిడ్ స్టేట్ లో నంబర్ 1 పొజిషన్ తీసుకొచ్చే బాధ్యత కోవిడ్ అని ఈ సమావేశంగా తెలియజేసుకుంటున్నా. నేను హ్యాపీగా 9 గంటలకు వచ్చి ఆఫీస్కి వచ్చి 6 గంటలకు పోయి హ్యాపీగా నా బిజినెస్ నేను చేసుకోవచ్చు. కానీ కోవిడ్ జరిగే అన్యాయం భరించలేకపోయాను. నిద్ర పట్ల నేను కోవిడ్ నియోజకవర్గాల్లో పుట్టినందుకు నా రుణము తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ రాజకీయానికి వచ్చా. కానీ ఏ స్వార్థంతో ఈ రాజకీయానికి రాలేదు. 10 మంది మన కోవిడ్ నియోజకవర్గంలో అందరూ బాగుండాలని ఆకాంక్ష అభిమానంతో ఈ రాజకీయానికి వచ్చా. మీ అభిమానము, మీ సహకారము, మీ దయాదాక్షిణ్యాలు ఒకే ఒకసారి దయచేసి ఈ అవకాశం ఇవ్వండి. నంబర్ 1 నియోజకవర్గంగా కోవిడ్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అది కాకుండా మనకు ఎంపీగా పులి లాంటి ఎంపీగా ఇచ్చారు. ఆయన కూడా పలుకుబడి నాకు తెలిసి ఎవరికి లేదు. దయచేసి మీరు కిరణ్ కుమార్ గారు నాకు బాగా సంబంధాలు ఉన్నాయి, చాలా కోరులు. దయచేసి కమలం గుర్తుకు తప్పకుండా మీరు ఓటేసి గెలిపిస్తే ఆయన సెంటర్ నుంచి మినిస్టర్ కావడం ఖాయం. నేను ఈరోజు చెప్తున్నాను 100% ఆయన మినిస్టర్ కావడం ఖాయం. కాబట్టి మనం కోవిడ్ నియోజకవర్గానికి నిన్నపోయి కూడా మాట్లాడించాం. అన్న మన కోవిడ్ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది. 20 సంవత్సరాల నుంచి ఒకే పార్టీ గెలుస్తుంది. మాకు డెవలప్మెంట్ లేదు, మా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కోవిడ్ టౌన్ అయితే వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు, సిస్టమ్ లేదు, ఏమి డెవలప్మెంట్ లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. రూపాయలు తప్పకుండా నేను చేస్తాను అని చెప్పినా నేను తప్పకుండా గెలుస్తాను, మీరు మినిస్టర్ అవుతారు. మా కోవిడ్ నియోజకవర్గానికి 7 నియోజకవర్గాల్లో పార్లమెంట్స్ మాకు ప్రత్యేక ఇంకా మీరు చూడాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు ఒకే ఒక్కసారి ఈ అవకాశము జనసేన అభ్యర్థి నరసింహకి పార్లమెంట్ లో మన అన్న కిరణ్ కుమార్ రెడ్డి గారికి తప్పకుండా వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మీరు ఎంతో అభిమానంతో ఆశయాలతో ఇంత దూరం వచ్చారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మన కోవిడ్లో ఒక బస్ స్టాండ్ లేదండి, చూపించండి ఎవరైనా కూర్చోడానికి ఒక బ్యాగ్ వస్తుంది, ఒక బస్ స్టాండ్ లేదు. అది బస్ స్టాండ్ హాస్పిటల్లో నేను ఒక కాంట్రాక్ట్ వచ్చింది. నా ఫ్రెండ్ వచ్చింది ఆ కాంట్రాక్ట్ మొత్తం రాయలసీమ అంతా. నేనేదో ఆ ఫ్రెండ్ దగ్గర కూర్చోండి మాకు అందరికీ ఆయన చేస్తా ఉన్నాను. మా కోవిడ్
కొంచెం రేస్ వచ్చింది పోదు అన్న నేను చేస్తాను అన్న, నాకేం ప్రాఫిట్ అవసరం లేదు, నాకు ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే సరిగా చేయు, మా సొంత నియోజకవర్గము అని నేను తీసుకోవడం జరిగింది. ఏ కాంట్రాక్టు డబ్బులు సంపాదించాలని కాదు, నాకు కొన్ని డబ్బులు రాసించు. అయినా మా కోవిడ్ పని కోసం నేను హాస్పిటల్కి ఒక పద్ధతిగా కట్టాలని నేనైతే అనుకుంటాను, బాగా కట్టాలని, అది మీరు నిర్ణయించుకోవాలి. ఇంకోటి, మీరు నేను ఎవరి గురించి క్రిస్టియన్ చేయదు, నా లైఫ్లో అటువంటి వ్యక్తులు కాదు. ఎవరైనా ఒకసారి గట్టిగా మాట్లాడి గట్టిగా అనిసి నేను సాయంత్రం వరకు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేసేంత వరకు నా మనసు ఒక విధంగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు కాబట్టి మీరు దయచేసి ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వండి. 60 సీజన్ జనసేన పార్టీ తరఫున గెలిపించండి, రాజపేట పార్లమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించండి. మీరు గుణం నేను తెలుసుకుంటాను. 100% జీవితంలో ఏ పార్టీ రాలేదు కోడలు ఆ విధంగా డెవలప్ చేస్తాను. కాబట్టి మీరు అందరూ లోక్సభ అభ్యర్థి రాజపేట కిరణ్ కుమార్ రెడ్డికి, ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన మన ఆలోచనకు ఓటు చేసి గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైవేట్ టీడీపీ ఇన్ఛార్జ్ ఇంకా రూపణ గారికి మరియు స్టేజ్ పైన పెద్దలు అందరికీ, మీడియా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, నా అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా చేతులైతే నమస్కారం చేస్తాను. మన జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నా మీద ఎంతో నమ్మకంతో రైల్వే కోడ్లు జనసేన అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా దీనికి ముఖ్య కార్యక్రమమైన శ్రీ రూపాన్ సార్ గారు మరియు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు కాళేశ్వర నారాయణ గారు, జోగిన మర్యాద గారు మరియు జనసేన సైనికులు అందరికీ నమస్కారాలు. మీరు గమనిస్తున్నారు, గత 20 సంవత్సరాల నుంచి రైల్వే కోడ్ ఎలా ఉందో ఇప్పటికీ అలా ఉంది. డెవలప్మెంట్ లో ఎలాంటి మార్పు కనిపించలేదు. మన పార్టీ కూటమి పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎక్కడైతే మన రైల్వే కోడ్ లో అభివృద్ధి జరగలేదో, స్టేట్ లో మన రైల్వే కోడ్ చూసి గర్వపడేలాగా మన పవన్ సారి సహకారంతో నేను చేసి చూపిస్తానని మీ అందరికి మాటిస్తున్నాను. అదేవిధంగా మీరందరి సహకారం, మీరందరి ఆశీర్వాదం నేను కోరుకున్నానని ఈ సభాముఖంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరుగా నమస్కరించి రిక్వెస్ట్ చేసి మన రైల్వే కోడ్ జనసేన పార్టీ అభ్యర్థిగా నన్ను మీరు గెలిపించుకున్నారని నాకు ఎంతో నమ్మకం ఉందని, మిమ్మల్ని చూసామంటే చాలా నమ్మకం వస్తుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. జనసేన పార్టీ అధినేత గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ సార్ గారు నా మీద ఎంతో నమ్మకంతో రైల్వే కోడ్లు జనసేన అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా దీనికి అహర్నిశలు కష్టపడిన రూపాణి సార్ గారు, తాటేశెట్టి నాగేంద్రన్న గారు, జోగినేని మణి అన్న గారు, వాళ్ళందరికీ నా నమస్కారాలు. మీరు చూస్తున్నారు 20 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉంది కోడ్ రైల్వే కోడ్, అదే విధంగా ఇప్పటికి ఉంది. మన పార్టీ కూటమి పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మీరు ఎక్కడ చూడనటువంటి డెవలప్మెంట్ మన పవన్ కళ్యాణ్ సార్ సహకారంతో నేను చేసి చూపిస్తానని మీకు మాటిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు నమస్కారం.